వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రోబోటిక్ అసిస్టెడ్ సర్జన్ ఏ నగేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ రీసెంట్గా మీరు 100 అంటే వరల్డ్లో నెంబర్ 1గా అంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ తొందరగా చేసినట్టుగా నాకు తెలిసింది. అసలు రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అంటే ఏంటి సార్ అది? సో ఇంతకుముందు కార్డియాక్ సర్జరీ చేసినప్పుడు ద ఫస్ట్ స్టెప్ వాస్ ఎముక కట్ చేస్తాం అండ్ ఓపెన్ సర్జరీ. అది ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు మాకు తెలుసండి. అది ఓపెన్ హార్ట్ అనరు, బట్ ఎముక కట్ చేస్తాం. ఓపెన్ హార్ట్ అంటే మళ్ళీ గుండె లోపల ఏదైనా రోగాలు ఉంటే దాన్ని, వాల్వ్ కేసెస్ ఉన్నాయి ఆర్ ఏదైనా హోల్ ఉంది అంటే దాన్ని ఓపెన్ హార్ట్ అంటాం. నార్మల్ బైపాస్ సర్జరీస్ ఇవన్నీ దాన్ని ఓపెన్ హార్ట్ అన్నాం. అయితే ఎముక కట్ చేస్తారు, ఎముక కట్ చేస్తూ ఉండేవారు, దాన్ని స్టెర్నోటోమీ అంటాం. ఇప్పుడు ఏమిటంటే ద నెక్స్ట్ డెవలప్మెంట్ వాస్ కి ఇది కట్ చేయకుండా లెఫ్ట్ సైడ్లో ఒక 5 to 6 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చేసి అందులోంచి మొత్తం సర్జరీ చేయడం. అంటే ఇన్సిషన్ చిన్న హోల్ పెడతారు, చిన్న హోల్ పెట్టి దాంట్లోంచి కణంలోంచి. ఎగ్జాక్ట్లీ. సో అది దాన్ని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేవారు. అందులో ఏమయ్యేదంటే అందులో కూడా మనం చూడాలి అంటే ఆ లెఫ్ట్ ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ అని ఉంటుంది, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటాం, లీమా. అది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రాఫ్ట్ బైపాస్ గ్రాఫ్ట్స్లో. అది తీయాలి అనేసరికి అది చెస్ట్ ఎత్తి మొత్తం అంతా తీసేసరికి కొంచెం డిఫికల్ట్ అయ్యేది సర్జన్స్కి. పేషెంట్స్ కూడా కొంచెం పెయిన్ ఎక్కువ ఉండేది యాజ్ కంపేర్ టు ద ఓపెన్ మెథడ్. అదొకటి రికవరీ కూడా ఎక్కువ టైం పట్టేది. రికవరీ కూడా కొంచెం పెయిన్ వల్ల కొంచెం ఎక్కువ పట్టేది. రోబో వచ్చాక ఏమైందంటే ఆ రోబోటిక్ అసిస్టెడ్ దాంట్లో ఏమంటే మనం ఇదే ఇంటర్నల్ మెమరీ ఆర్టరీని ఈజీగా కూర్చుని తీయచ్చు వితౌట్ ఎత్తడం ఏవి జస్ట్ ఓ 2 హోల్స్తో. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఆర్టరీది, మెయిన్ బైపాస్ గ్రాఫ్ట్ మనకి కిందకి వచ్చేస్తుంది కనుక రోబోటిక్ అసిస్టెడ్ దాంట్లో పెయిన్ తక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు అది చూడడానికి మళ్ళీ అంతలాగా చెస్ట్ని ఎత్తక్కర్లేదు. రెండోది ఇన్సిషన్ సైజ్ కూడా చిన్నది అయిపోయింది. ముందు 7-8 సెంటీమీటర్స్ ఇచ్చేవాళ్ళు అది చూడడానికి, ఇది ఇప్పుడు ఏమిటంటే 5 to 6 సెంటీమీటర్స్లో అయిపోతుంది. థర్డ్ ఈజ్ బ్లీడింగ్ తక్కువ అవుతుంది, ఎందుకంటే మీరు 10 times ది మ్యాగ్నిఫికేషన్లో ఇది మొత్తం తీస్తున్నారు. సో ఓవరాల్ ప్రొసీజర్లో పేషెంట్కి బెనిఫిట్ ఎక్కువ అయ్యేది. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో బెనిఫిషియల్ ఫర్ ద సర్జన్ ఆల్సో. ఎందువల్లంటే ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువ, ఫిజికల్ స్ట్రెయిన్, బ్యాక్ ఏక్, నెక్ ఏక్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి సర్జన్కి. సో సర్జన్కి స్ట్రెస్ తగ్గినప్పుడు ఆ అవుట్కమ్స్ అల్టిమేట్గా రిఫ్లెక్ట్ అవుతాయి పేషెంట్ సర్జరీ పైన. ఎప్పుడైతే ఆయన స్ట్రెస్ ఫీల్ అవట్లేదో చాలా సులువుగా చేస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ. దాంతో హ్యాపీగా అది ఇంకా స్కిల్ ఇంకా ఎక్కువ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్. దీనివల్ల ఏంటంటే తొందరగా రికవరీ అవుతుంది. రికవరీ త్వరగా అవుతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ రోబోటిక్ అసిస్టెడ్. వై ఇట్ ఈస్ రోబోటిక్ అసిస్టెడ్ అంటాం? ఇట్ ఈస్ నాట్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. రోబోటిక్ అసిస్టెడ్ ఎందుకు అంటాం అంటే ఆ రోబో చేసే పనిని మనమే కూర్చుని చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోబో. అది సో ద రోబో ఈస్ హెల్పింగ్ ద సర్జన్. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ ఎస్ అ రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్. అందుకని రోబోకి అప్ చెప్పేసి అక్కడికి వెళ్ళిపోం. సర్జన్ అక్కడే ఉంటారు, సర్జనే చెయ్యాలి, సర్జరీ చేయాలి, కానీ హెల్ప్ చేస్తుంది రోబోట్. హెల్ప్ చేస్తుంది రోబోట్గా అంటే పెర్ఫెక్షన్ పెరుగుతుందండి. పెర్ఫెక్షన్ మీరు అన్నట్టు 10 times లోపల క్లియర్గా చూడగలుగుతున్నారు, మ్యాగ్నిఫై చేసి చూడగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. దాంతో ఏమవుతుందంటే చాలా ఈజీగా మీరు ఆపరేషన్ చేయగలుగుతారు. అసలు ఈ ఆపరేషన్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాక్స్ డెవలప్ అవుతాయి. నంబర్ 1 ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే వారసత్వంలో మన ఫ్యామిలీలో పేరెంట్స్కైనా, మదర్, తాత ముత్తాతలకి, బ్రదర్ సిస్టర్స్ ఎవరికైనా ఉంది అంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఈజ్ లైఫ్ స్టైల్. ఈ మధ్య ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో తిండి సరిగ్గా ఉండకపోవడం, వర్క్ అవర్స్ ఎక్కువగా ఉండడం, వర్క్ అవర్స్ ఫిక్స్డ్ లేకపోవడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొత్తగా మళ్ళీ బ్లాక్స్ అవుతాయి. థర్డ్ ఈజ్ షుగర్, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ హ్యాస్ గాట్ తన ఇన్హరెంట్ క్వాలిటీ అనమాట. ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా ఇట్ కాజెస్ బ్లాక్స్, న్యూ బ్లాక్స్. ఆ బ్లాక్స్ డెవలప్ అయ్యి క్రిటికాలిటీకి వస్తే మనకి ఇవన్నీ అవుతాయి. సో ఆల్ 3 కంబైన్డ్ చేసి దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి ఈ మధ్య యంగ్ ఏజ్ అవనండి ఆర్ ఓల్డర్ ఏజ్ ఇవన్నిటి వల్ల బ్లాక్స్ వస్తున్నాయి. అదర్ థింగ్ ఈజ్ ఏజ్. ఒక వయసు వచ్చాక బ్లాక్స్ డెవలప్ అవుతాయి. ముందు ఏమిటంటే నార్మల్ జనరల్ పాపులేషన్ ది ఏజ్ వాజ్ అరౌండ్ 65 to 70 years. ఈ మధ్య వీ సీ పేషెంట్స్ హూ ఆర్ 85 years, 90 years. సో నార్మల్ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్లో కూడా బ్లాక్స్ డెవలప్ అయిపోయి వస్తున్నాయి.
థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిటెక్షన్. ముందు ఏమిటంటే ఎవరు హెల్త్ చెకప్స్ చేసుకునేవారు కాదు. ఈ మధ్య ఏమిటంటే పేషెంట్స్లో జనాల్లో అవగాహన పెరిగి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ వల్ల ఇవన్నీ వల్ల దే డూ హెల్త్ చెక్స్. కంపెనీస్ ఎంఎన్సీస్లో ఏమిటంటే రెగ్యులర్గా కంపల్సరీగా హెల్త్ చెక్స్ చేస్తారు. అది సంవత్సరానికి ఒకసారి చేంజ్, సంవత్సరానికి Exactly. 6 నెలలకు ఒకసారి. ఎగ్జాక్ట్లీ. అందులో ఏమిటంటే ముందే డిటెక్ట్ అయిపోతుంది. సో డిటెక్ట్ ఎక్కువ అవుతుంది కనుక మనకు అనిపిస్తుంది అరే చాలా పెరిగిపోయిందని. ఇదే రోగం ముందు కూడా మోస్ట్ ప్రాబ్లీ ఉండొచ్చు, బట్ ఏమిటంటే అప్పుడు డిటెక్షన్ అంతలాగా ఎక్కువ ఉండేది కాదు కనుక మనకి తెలిసేది కాదు. ఇప్పుడు ఏమిటంటే మనకి ఎర్లీ ఎక్స్పోజర్ అయ్యి ఇప్పటి నుంచి కొత్తగానే ముందు నుంచి తెలిసిపోతుంది కనుక వీ ఫీల్కి ద ఇన్సిడెన్స్ ఈజ్ హై.